ప్రైజ్ ది లార్డ్. సిలువ సాక్షి మినిస్ట్రీస్ డైలీ బ్రెడ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 5వ తారీఖు మే నెల 2020 సంవత్సరం. దేవుడు ఈ రోజంతటిని మీకు బహు ఆశీర్వాదకరముగా చేయనుగాక. ఆమెన్. ముందుగా ఒక ఆత్మీయ గీతాన్ని చూద్దాం. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. Gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life.
పోషించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలో ఇక నడిచెదగత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని చూసి ఆనందించారు కదా. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి చాలామందితో కొన్ని విరోధాలు ఉండొచ్చు, కొన్ని రకాల గొడవలు ఉండొచ్చు, లేదా మనకి ఎవరైనా అన్యాయం చేసి ఉండొచ్చు, నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు. కానీ క్షమించే గుణం మనం కలిగి ఉన్నామా లేదా అన్నది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం నిజమైన దేవుణ్ణి సేవిస్తూ ఉన్నట్లయితే, నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నట్లయితే, నిజమైన దేవునికి మనం ప్రతిదినం ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ఆ క్షమాగుణం మనలో తప్పనిసరిగా ఉంటుంది. మనం ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్ళినా, ప్రతిరోజు దేవునికి ప్రార్థించినా, వాక్యాన్ని ధ్యానించినా మనలో క్షమాగుణం లేదు అని అంటే దాని అర్థం మనలో దేవుడు నివాసం చేయట్లేదనే. ఎందుకంటే ఆయన క్షమించు దేవుడై ఉన్నాడు, ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. అదే రీతిగా మనము కూడా ఇతరులను క్షమించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన సిలువలో సైతం ఆ ప్రక్కన ఉన్నటువంటి దొంగని ఆయన క్షమించగలిగాడు. ఆయన్ని ఎంతగానో హింసించినటువంటి ఆ యొక్క రోమన్ సైనికులను సైతం ఆయన క్షమించగలిగాడు. కానీ మనం ఒక చిన్న చిన్న గొడవలకే ఎవరిని మనం క్షమించలేం. చిన్న చిన్న గొడవలు మనతో ఎవరైనా పెట్టుకుంటే వారిని మనం క్షమించకుండా వారిని మనం పగవారి కింద చూస్తుంటాం. వారు మనకి కనిపించినప్పుడు ఒక రకమైనటువంటి చూపు వారిని చూస్తుంటాం. వారితో మనం మాట్లాడడం మానేస్తాం. వారి గురించి అనేక రకాలైనటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. క్షమాగుణం మనకు ఉండదు. కానీ దేవుని మనం కలిగి ఉంటే మనం ఖచ్చితంగా క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలి. 1999వ సంవత్సరం జనవరి 22వ తారీఖున ఒడిషా రాష్ట్రంలోని మనోహర్పూర్లో జరిగినటువంటి యథార్థ సంఘటన. ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఒక 10 సంవత్సరాల కుర్రోడు ఒక సువార్త కూడికలో దైవజనుని యొక్క మాటల ద్వారా, వాక్యం ద్వారా పట్టబడి యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత 1965వ సంవత్సరంలో ఇండియాకి మొట్టమొదటిసారిగా వస్తాడు. వచ్చి ఇవాంజలికల్ మిషనరీ సొసైటీ ఆఫ్ మయూర్భంజ్లో చేరి గిరిజన ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రారంభించిన తర్వాత 1982వ సంవత్సరంలో మయూర్భంజ్లో ఈ కుష్ఠరోగుల కొరకు, ఈ లెపర్సీ పేషెంట్స్ కొరకు ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాలి. ఈ సమాజం చేత వెలివేయబడినటువంటి ఈ లెపర్సీ పేషెంట్స్కి ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాలని చెప్పి మయూర్భంజ్ లెపర్సీ హోమ్ని ప్రారంభించి ఆ కుష్ఠరోగుల అందరి పాలిట ఒక అదృష్టంలా వెలుస్తాడు. ఆ వ్యక్తి ఒక గొప్ప మిషనరీ అయినటువంటి గ్రాహమ్ స్టూవర్ట్ స్టెయిన్స్ గారు ఈ రోజున క్రైస్తవ ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి మిషనరీగా నిలిచారు. అనేక మంది ఆయన చూసి ఎన్నెన్నో విషయాలు నేర్చుకోవడానికి, క్రీస్తు ప్రేమను ఎలా పంచాలో తెలుసుకోవడానికి ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఆయన 1983వ సంవత్సరంలో భారీ పద్ధతిలో కూడా సేవ ప్రారంభిస్తారు. అదే సంవత్సరం గ్లాడిస్ గారిని వివాహం చేసుకున్న తర్వాత వారికి దేవుడు ఒక 3 బిడ్డలను అనుగ్రహిస్తాడు. వారి పేర్లు ఎస్తేర్, ఫిలిప్, తిమోతి. ఫిలిప్ ఎంత చురుగ్గా ఉండేవాడంటే, ఫిలిప్ ది మిషనరీ హృదయం. తన స్నేహితులకు ఎవరికైనా గాయాలైనప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు ఎంతో నేర్పుతో వారి కట్లు కట్టి ఫస్ట్ ఎయిడ్ చేసేవాడట. ఇక తిమోతి విషయానికి వచ్చినట్లయితే అతనికి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే
తను చిన్న వయసులో ఉన్నప్పుడే తన సొంతంగా పాటలు రాసి పాడేవాడట. ఎంతో ఆనందంగా సాగిపోతున్నటువంటి ఈ కుటుంబం, దేవుని యొక్క ప్రేమని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నటువంటి కుటుంబం, దయ కలిగినటువంటి కుటుంబం, అక్కడ కుష్ఠరోగుల పాలిట ఒక అదృష్టంలో వెలసినటువంటి కుటుంబం. వారందరూ కూడా గ్రాహం స్టెయిన్స్ని దాడా అని పిలిచేవారట. దాడా అంటే అదృష్టం అని అర్థం. అంత ప్రేమని వారు పంచేవారు ఆ యొక్క కుష్ఠరోగులకి. దాదాపు 34 సంవత్సరాల పాటు గ్రాహం స్టెయిన్స్ గారు ఆ యొక్క పరిచర్య చేయడం జరిగింది. ఇలా ఎంతో చక్కగా సాగిపోతున్నటువంటి కుటుంబంలో దేవుని ప్రేమని ఆ యొక్క ప్రాంతాలన్నిటికీ కూడా పంచిపెడుతున్నటువంటి ఆ యొక్క కుటుంబంలో, కుష్ఠరోగుల పాలిట ఒక గొప్ప వరంలా వెలిసినటువంటి కుటుంబంలో 1999వ సంవత్సరం జనవరి 22వ తారీఖు అర్ధరాత్రి ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. ఆ రోజున ఒక మీటింగ్ పూర్తి చేసుకొని గ్రాహం స్టెయిన్స్ గారు ఆయన 2 కుమారులు, 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఫిలిప్, 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తిమోతి, వీరు ముగ్గురు కలిసి వారికి ఉన్నటువంటి వ్యాన్లో తిరిగి ప్రయాణమై వస్తూ ఉండగా అర్ధరాత్రి కావడం వలన వారు మనోహర్పూర్లో ఆ యొక్క వ్యాన్ ఆపి అందులోనూ నిద్రిస్తూ ఉండడం జరిగింది. ఈ సమయంలో ఒక 50 మంది దుండగులు కత్తులు గొడ్డళ్ళు తీసుకొని వచ్చి విచక్షణారహితంగా వారిని కొట్టి, కత్తులతో వారిని పొడిచి వారు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, వారు ఎంతో హాహాకారాలు చేస్తున్నప్పటికీ బిడ్డలని కూడా చూడకుండా ఆ ముగ్గురిని కలిపి వారు ఎంతో విచక్షణారహితంగా హింసించి వారి వ్యాన్ కింద ఎండుగడ్డి పెట్టి దానికి నిప్పు పెట్టి వారిని సజీవ దహనం చేసి వేశారు. ఈ ఘటన భారతదేశమంతా కూడా ఎంతో కన్నీళ్ళను తెప్పించింది. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూసేటట్లుగా చేసింది. ఈ గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క త్యాగం క్రైస్తవ ప్రపంచానికి ఒక మేలుకొలుపులాగా, ఒక గొప్ప ఇన్స్పిరేషన్ లాగా ఉంటే, ఆ తర్వాత వారి సతీమణైనటువంటి గ్లాడిస్ స్టెయిన్స్ గారు, వారి కుమార్తె ఎస్తేర్ గారు చూపించినటువంటి క్షమాపణ ప్రపంచాన్నే ఎంతగానో కలచివేసింది. ఎందుకంటే ఆమె చెప్పినటువంటి మాట, వారిని క్షమించండి, వారికి మరణశిక్ష విధించకండి అని చెప్పింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఏ రీతిగా అయితే ఆ రోమన్ సైనికులను క్షమించారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక దీన్ని క్షమించుము అని ఏ రీతిగా పలికి ఉన్నారో, అదే రీతిగా దేవుని ప్రేమను కలిగి ఉన్నటువంటి గ్లాడిస్ స్టెయిన్స్ గారు అండ్ ఎస్తేర్ గారు వారిని క్షమించి వదిలిపెట్టమని వేడుకోవడం జరిగింది. నిజంగా ఎంత గొప్ప క్షమాపణ అండి, ఎంత గొప్ప ప్రేమ అండి. ఈ రోజుల్లో మనకి ఎవరితోనన్నా ఒక చిన్నపాటి గొడవలు ఉంటేనే వారిని మనం క్షమించలేకపోతున్నాం. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటేనే మనం వారిని క్షమించలేకపోతున్నాం. వారి పట్ల ఎంతో దురుసుగా మనం వ్యవహరిస్తూ ఉంటూ ఉంటాం. దేవుని యొక్క ప్రేమను చూపించలేనటువంటి నిస్సహాయ స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. నిజానికి మనందరం కూడా దేవాలయానికి వెళ్తాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం, కానీ మన జీవితాలకి దాన్ని అన్వయించుకోకపోవడం వల్ల మన యొక్క ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దేవుని ప్రేమను మనం ఎదుటి వారికి చూపించలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం. మన పరలోక ప్రార్థనలో కూడా అదే రీతిగా ఉంటుంది. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించము. మన ఎడలు ఎవరైతే అపరాధాలు చేశారో వారిని కనుక మనం క్షమించినట్లయితే దేవుడు ఏ రకంగా మన అపరాధాలను క్షమిస్తాడండి? మన శత్రువులను సైతం మనం ప్రేమించగలగాలి, వారిని క్షమించగలగాలి. అలా చేయడం వల్ల వాళ్ళకి మనం చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చినట్టే. మన పగవారిని మనం ప్రేమించడం వల్ల, వారిని క్షమించడం వల్ల వారికి నిజంగా మనం పనిష్మెంట్ ఇచ్చినట్టే. అది మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 21వ వచనం, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పి గొనిన ఎడల వానికి దాహం ఇమ్ము. ఈ రీతిగా చేయడం వల్ల వారికి మనం ఇచ్చేటువంటి పనిష్మెంట్ ఏంటంటే, అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. మన శత్రువులు ఎవరైతే ఉంటారో, మన పగవారు ఎవరైతే ఉంటారో వారిని మనం ప్రేమించడం వల్ల, క్షమించడం వల్ల, వారు ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టడం వల్ల, వారు దాహంతో ఉన్నప్పుడు మనం దాహం ఇవ్వడం వల్ల వాళ్ళ తల మీద మనం నిప్పులు కుప్పగా పోసిన దాంతో సమానం అంట. అంటే వారి మీద మనం పగ తీర్చుకోవాలంటే వారిని మనం ప్రేమించాలి, నిజంగా ప్రేమించాలి. దేవుడు ఏ రీతిగా మనం నిజంగా ప్రేమిస్తున్నాడో అదే రీతిగా మన పగవారిని మనం ప్రేమించినట్లయితే దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలం మనకి అనుగ్రహిస్తాడు. అదే రీతిగా లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఈ రీతిగా ఉంది,
క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు మనం క్షమింపబడతాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, ఎదుటి వారిని క్షమించడానికి దేవుడు మనల్ని జీవింపచేసి ఉన్నాడు. మనం జీవించి ఉన్నామంటే దేవుని యొక్క కృప. ఈ యొక్క జీవితాన్ని దేవుని కొరకు మనం వెచ్చించాలి. దేవుని ప్రేమను 10 మందికి మనం చాటించాలి, షేర్ చేయాలి. గ్రాహం స్టెయిన్స్ గారు తనకి జీవితంలో 34 సంవత్సరాల పాటు ఏ రీతిగా దేవుని ప్రేమని ఆ కుష్ఠరోగులకు పంచి ఉన్నారో, మనం కూడా మన జీవితాల్లో దేవుని ప్రేమని మన చుట్టుపక్కల ఉన్న వారికి పంచిపెట్టాలి, వారిని క్షమించాలి. అట్టి రీతిగా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మీకు ఘనమైన నామానికి వేల స్తుతులు, స్తోత్రాలు. దేవా, గత కాలం అంతా కాచి కాపాడినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నాయన మీకు వాక్యం ద్వారా గొప్ప విషయాలు మాకు తెలియచేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. నాయన నిజమే ప్రభువా, మీరు ఏ రీతిగా అయితే మమ్మల్ని క్షమిస్తున్నారో అదే రీతిగా మాకు శత్రువులను సైతం మేము క్షమించడానికి ఆ క్షమా హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయించినాం. ఇక రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మాకు అనుగ్రహించండి. మాతో నాయన ఎవరికైతే కలహాలు ఉన్నాయో, మనస్పర్ధలు ఉన్నాయో వారందరినీ కూడా క్షమించగలిగేటువంటి మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయించినాం. అట్టి రీతిగా చేయడం ద్వారా మీకు కృపను మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించినాం. ఇక కరోనా వైరస్ నాయన ప్రపంచం నుంచి అతి త్వరలో తీసివేయబోతున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ నాయకులకు, దేశ నాయకులకు, రాష్ట్ర నాయకులకు ఇక జ్ఞానాన్ని, నడిపింపుని అనుగ్రహించండి. అలాగే ప్రభువా, ఇక కరోనా కాలంలో ఎంతగానో శ్రమిస్తున్నటువంటి డాక్టర్స్ని, వైద్య సిబ్బందిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారిని దీవించండి. మీకు భద్రత వారికి అనుగ్రహించండి. కరోనా బాధితులందరికీ కూడా శీఘ్రంగా స్వస్థత అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో ధైర్యాన్ని ఇవ్వండి. ఇతరత్ర అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేయించినాం. ఇక కాలంలో ఎవరైతే నాయన ఆకలితో అలమటించిపోతూ ఉన్నారో వారందరికీ కూడా అనుదిన ఆహారాన్ని సమృద్ధికరంగా అనుగ్రహించండి. నిరాశ్రులందరికీ కూడా ఆశ్రయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయించినాం. చంటి బిడ్డలకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతరాళ్లకు మీకు కాపుదల, రక్షణ అనుగ్రహించండి. ఈ రోజంతా మీ కృపాగాబ్దం మాపై మెండుగా కుమ్మరించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అండ్ ఈరోజు ఎవరైతే బర్త్డేస్ అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరికీ కూడా మన సిలువ సాక్షి మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు మరి ఈరోజు మీకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం చదువుదాం. ప్రైజ్ గాడ్. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి వాగ్దానం, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మీకు అనుగ్రహించున్నాడు. మరలా చదువుతున్నాను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. నిజంగా ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకున్న మీరందరూ కూడా చాలా ధన్యులని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దేవుని యొక్క కృప మీ మీద మెండుగా ఉంది కాబట్టి ఇంత చక్కటి వాగ్దానాన్ని మీకు అనుగ్రహించాడు. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. తలలో వంచండి. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరికీ కూడా మీకు దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించండి. గతించిన కాలమంతా మీ యొక్క రెక్కల చాటున వారిని భద్రపరిచినందుకు, మీ యొక్క క్షేమాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. సంవత్సరం అనే దయాకిరీటం వారికి ధరింపచేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. రాబోతున్న కాలం అంతా కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీకు విజయాలు వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో మీకు క్షేమాన్ని ఇవ్వండి. మీ యొక్క నాయన సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించడం ప్రార్థన చేయించిన మీకు కృపాకాబ్దల వారికి మెండుగా అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలియజేస్తున్నాను. అండ్ దేవుడు మీకు అనుగ్రహించినటువంటి యొక్క వేడుకను బట్టి మీరు చేయగలిగేటువంటి సహాయాన్ని మీ ప్రాంతాల్లో చేయండి. భోజనం లేని వారికి భోజనం పెట్టండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. అలాగే సిలువ సాక్షి మినిస్ట్రీస్ కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. దేవుడు ఎవరైనా ప్రేరేపించి మాకు ఇచ్చేటువంటి సహకారంలో మేము కొంత భాగాన్ని పక్కకు తీసి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మాకు ఎలాంటి సంస్థల నుంచి మాకు సహాయం లేదు, కానీ దేవుడే మాకు సహాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. మీరు కూడా ప్రేరేపింపబడి ఆ పరిచర్యలో ఒక కాకోలం వలె ఉండాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8688885588. డైలీ బ్రెడ్ కార్యక్రమం మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే
సిలువ సాక్షి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.